For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈరోజు మనతో ఉన్నారు కళ్యాణి గారు. నమస్తే కళ్యాణి గారు. నమస్కారం అండి. నేచర్కి అమ్మవారికి సంబంధం ఉందని చెప్తారు కదా, అది మీరు ఏ విధంగా బిలీవ్ చేస్తున్నారు? ఎప్పుడు చెప్పే వీడియోస్లో ఒకటే చెప్తాను, నేచర్ అంటేనే అమ్మవారు అని. అవును, నిజంగా నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని, అంటే అందరి దేవుళ్ళు ఒకటేనండి, కానీ ఆ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నుంచి ఉద్భవించిన వాళ్ళే వీళ్ళంతా. అందుకే చాలా మంది పండితులు ఏంటంటే, ఒక లలితాదేవిని కొలిస్తే ముక్కోటి దేవతల్ని కొలిచినట్టే అని చాలా మంది పండితులే చెప్తున్నారు. ఇప్పుడు నా వయసుకి తెలుసా లేదనేది ఒకటి అనుకుంటే నేనైతే అదే అనుకుంటాను. ఎందుకంటే మనం అంతా చూడక్కర్లేదు. ఒక అమ్మవారిది, లలిత అమ్మవారిది ఒక ఫోటో ఫ్రేమ్ చూస్తే వినాయకుడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు ఉంటారు అక్కడే ఊరి చుట్టూ. ఇటు లక్ష్మీదేవి, ఇటు సరస్వతీదేవి చామర్లు వీస్తూ అమ్మవారి పక్కన ఉంటారనమాట. అమ్మవారు చక్కగా ఆ మణిదీపంలోని కూర్చొని ఉంటారు. అంత బాగా ఒక పిక్లోనే అరేంజ్ చేసి చూపించారు మనకి. ఇంకొకటి నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను, అమ్మవారికి గ్రీన్ చీర అంటే ఇష్టము అని చెప్తారు. మీరు గమనించట్లేదు, చెప్పే వాళ్ళు కూడా గ్రీన్ చీరతో ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసుకోండి. తంజావూరు ఫ్రేమ్లో కూడా ఎంత క్రియేట్ చేసినా గ్రీన్ సారీయే కడతారు. లక్ష్మీదేవికి గులాబీ రంగు చీర కడితే లలితాదేవికి కంపల్సరీ తంజావూరు పెయింటింగ్లో కూడా గ్రీన్ సారీయే కడతారు. అంత క్లియర్గా. అంటే అమ్మవారు ఈ కలర్స్ అన్నిటికీ కూడా, కలర్స్కి అమ్మవారికి ఇంత సంబంధం ఉంది. అందుకే పసుపు, రెడ్, గ్రీన్ వీటిని ఎక్కువ హైలైట్ చేస్తారు. ఎప్పుడు ఈ నవరాత్రుల్లో కూడా ఈరోజు వైట్ చీర కట్టాలి, ఈరోజు బ్లూ చీర కట్టాలి. కలర్స్కి అమ్మవారికి ఇంత, అంటే కలర్స్ అంటేనే నేచర్. ప్రకృతిలో వచ్చేవే కదా కలర్స్ అన్నిని. కలర్స్ అంటే నేచర్. దీనికి సంబంధం ఉందనడానికి కారణం ఇదే. అయితే నేచర్కి అమ్మవారికి సంబంధం అని అడిగారు మీరు. నేచర్లో అమ్మవారు పూజ అనే విధానంలోని 5 రకాల పూజలు చేసుకుంటారండి. ఒకటి ఆర్భాటంగా చేసుకునే పూజ, ఒకటి నార్మల్గా ప్రతి మనిషి, అంటే ఒక్కొక్క మనిషి ఏంటంటే ఆర్భాటం ఉండదు కానీ అమ్మవారు పాదాలే చరణం అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మ నీ పాదాలు ఎలా పట్టుకోవాలి అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏ పూజ చెయ్యకపోయినా అడుక్కున్న వాళ్ళకి సాయం చేస్తే అదే పెద్ద పూజ అని కొంతమంది అంటారు. అయితే ఇంతమంది ఇన్ని రకాలుగా పూజలు చేసుకుంటారు. కానీ ఇప్పుల్లో ఎక్కువగా ఉన్నది ఏంటంటే పూజ చేయడము. ఇందాక కుమారి పూజ గురించి ఒకటి, ఆ పూజ చేయడము ఈ దేవీ నవరాత్రులు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. దేవీ నవరాత్రుల్లోని ధూపం, దీపం, నైవేద్యం, గంధం, పుష్పం అనేది ఒక పూజ. అది నార్మల్గా ప్రతి మనిషి చేసుకునే పూజ. నాకు తెలిసిన తీరులో నేను ఒక బుక్లో కావచ్చు, దేవి పురాణంలో కావచ్చు, అమ్మవారికి నేచర్కి ఒక యోగా పర్సన్గా నేను చెప్తున్నాను, అమ్మవారికి నేచర్కి మంచి ఒక కనెక్టివ్ ఉందండి. ఏంటి అంటే మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. 7 చక్రాస్ కూడా యాక్టివ్ చేసుకోండి. అవి యాక్టివ్ అయితే మన తీరే మారిపోద్ది అని అంటారు. ఒక్కో చక్రాకి ఒక్కొక్క మూలం ఉంటుంది, మూల చక్రాలు కదా, ఒక మంత్రం ఉంటుంది. ప్రతి చక్ర యాక్టివ్ అయితే మనం ఉండే విధానమే మారిపోతుంది అనమాట. అందువల్ల ఒక్కో చక్రాకి ఒక్కొక్క దేవత అధిపతి. ఆ అవతార చక్రమే ఈరోజు మన ఈ సైన్స్లో, అంటే మన యోగాలోని ఒక్కో చక్ర ఇది దీన్ని యాక్టివేట్ చేయండి, దీన్ని యాక్టివేట్ చేయండి, దీన్ని యాక్టివేట్ చేయండి అని చెప్తున్నారనమాట. అలా నాకు తెలిసింది అమ్మవారు నేచర్కి కనెక్ట్ అయి ఉన్నారని నేను చెప్తున్నాను అనమాట. అమ్మవారు నిజంగా నేచర్కే కనెక్ట్ అయి ఉన్నారు. మనం ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి, చేస్తే నిజంగా అమ్మవారు కరుణిస్తారా అంటే, ఈ టైంలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరగడము, ఎక్కువగా జనాలు చనిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అమ్మవారి పాదాలు కంపల్సరీ, ఈ శరతృతువులో అమ్మవారి పాదాలు కంపల్సరీ పట్టుకోవాలి. ఎందుకంటే కాలం మారుతుంది. సడన్గా అప్పటికప్పుడే ఎండ వస్తుంది, అప్పటికప్పుడే చలేసినట్టు ఉంటుంది, అప్పటికప్పుడే బాడీ అంతా హీట్గా ఉంటుంది. ఈ కాలంలో చాలా జ్వరాలు అన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఏ బాధ వచ్చినా సరే అమ్మకే కదా చెప్పుకుంటాం. సృష్టికే మూలం అండి ఆవిడ. మరి ఆవిడకి చెప్పుకోకపోతే ఇంకెవరో చెప్పుకుంటాం. అందుకే ఈ శరణ నవరాత్రులు చేయమని చెప్తారనమాట. ఇప్పటి వరకు ఎవరు చేయలేని వాళ్ళైనా సరే ఇయర్ నుంచే చేసి చూడండి. నిజం చెప్తున్నాను, ఇయర్ నుంచే చేసి చూడండి. అంటే నేను చెప్పే విధానం అనే కాదు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఇందులో 5 టైప్స్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ అని చెప్పాను నేను. ధూపం, దీపం, నైవేద్యం అది ఒకటి.
అన్నిటికన్నా మంత్రానికి, జపానికి, స్తోత్రానికి అమ్మ కంపల్సరీ కరుణిస్తుంది. ఎందుకంటే ఒక స్తోత్రం చెప్పేటప్పుడు, ఒక మంత్రం చెప్పేటప్పుడు మన లోపల నుంచి అమ్మవారిని చూసుకుంటూ మనం చెప్తాం ప్రతి ఒక్కటి కూడా. ఇది జరుగుతుంది అంటే ఒక టైమింగ్ పెట్టుకుంటాం, మనం ఈ టైంలో చెయ్యాలి అని అనుకుంటాం. అంటే ఒక్కో చక్ర ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉందనుకోండి, ఎవరిని కూడా ఏం అనడానికి కూడా మనం ఇష్టపెట్టుకోం. ఏం అనడానికి ఇష్టపెట్టుకోం, ఎందుకంటే మనది ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్. అంటే ఒక పర్సన్ తిడితే తిట్టాలి అనేది అందరికీ తెలుసు, కానీ కొంతమంది తిడతారు, కొంతమంది తిట్టరు. అదే భగవంతుని నమ్మడం అని నేను అంటాను. అంటే ఓకే తను తిడుతున్నాడు, ఓకే లీవ్ ఇట్ అని వదిలేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దీనికి సైన్స్ కనెక్ట్ చేసి నేను చెప్పడానికి, నవరాత్రులకి దేవీ నవరాత్రులకి చాలా డిఫరెంట్ ఉంది. మనకి ఈ దేవీ నవరాత్రుల్లో మనం చేసే విధానం ఒకటి ఉంటుంది. నవరాత్రులు నవదుర్గ అనేది దేవీ సాధన చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మహాలక్ష్మి, మనం చేసే విధానంలో మహాలక్ష్మి, సరస్వతి, బాలా త్రిపుర సుందరి ఇలా చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు నిజంగా సైన్స్కి కనెక్ట్ అయ్యి నేచర్కి కనెక్ట్ అయ్యి చేస్తారు. అవే ఇప్పుడు నేను ఆ రూపాల గురించి ఇవి దేవీ పురాణంలో చక్కగా వివరిస్తారండి. ఎప్పుడైనా దేవీ పురాణం వింటే అందులో చక్కగా వివరిస్తారనమాట. ఒక్కొక్క అవతారం గురించి ఏ చక్ర యాక్టివేట్ అవుద్ది అనే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. స్పిరిచువల్గా నేచర్కి కనెక్ట్ అయ్యి చేసే వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుందంటే ఒక్కో చక్ర యాక్టివేట్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ సాధన ఇప్పుడు ఈ 9 days ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫస్ట్ శైలిపుత్రి. ఈ శైలిపుత్రి అనే అమ్మవారు ఈవిడ ఏంటంటే పర్వతపుత్రి అనమాట. అంటే చిన్న పిల్లగా ఉంటుంది ఈవిడ. చిన్న పిల్లగా ఉండి ఈ అమ్మవారు మూలా చక్రం నుంచి మన మూలా చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ అమ్మవారిని ఎక్కువ కొలుస్తూ ఉంటారనమాట. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే చక్రాస్ అనేసరికి కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాం. ఈ 7 చక్రాస్ కూడా కింద నుంచి పైకి వెళ్తూ ఉంటారన్నమాట. ఫస్ట్ చక్ర మూలా చక్ర. మూలా చక్రానికి అధిపతి ఈ శైలపుత్రి అమ్మవారు అనమాట. ఈవిడ ఏంటంటే చిన్న అమ్మవారు, చక్కగా సాధు, మామూలుగా అంటే ఎలా అంటే మనము మహాలక్ష్మి అలా ఎలా అయితే కలుస్తామో ఈ అమ్మవారికి కూడా అంటే కోపంగా చాలా శాంతమూర్తి. చిన్నపిల్ల అంటేనే శాంతమూర్తి. ఈవిడ పర్వతం నుంచి జన్మించారు కూతురు కాబట్టి ఈవిడ్ని శైలపుత్రి అని అంటారనమాట. ఈవిడ మెయిన్ చక్ర మూలా చక్ర. మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైతే స్టార్ట్ చేసేటప్పుడు చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడానికి అంటే నవరాత్రుల్లోని చక్రాస్ యాక్టివేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే దీన్ని 2 రూపాల్లో చేస్తారండి. సాత్వికంగా ఒకరు చేస్తారు, ఇందాక సాధన అమ్మవారి సాధన ఉంటది కదా వాళ్ళు ఒక రకంగా చేస్తారు. దీన్ని యోగాలో కూడా మాకైతే మనం కాదు కానీ కేరళన్స్ ఉంటారు కదా, ఇప్పుడు హోనం కూడా చేస్తారు, వాళ్ళైతే యోగాలో దీనికి కనెక్ట్ అయ్యి చేస్తారనమాట. యోగాలో ఏంటంటే చక్రాస్ బాగా యాక్టివేట్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కేరళలో ఎవరైతే చేస్తారో వాళ్ళు బాగా చక్రాస్ యాక్టివేట్ చేస్తారనమాట. ఇప్పుడు నేచర్కి బాగా కనెక్ట్ అవుతారు వీళ్ళు. వాళ్ళు చేసే పండుగలన్నీ కూడా చాలా నేచర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి, నేచర్కి కనెక్ట్ అయ్యి చేస్తారనమాట. మూలా చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటారు శైలపుత్రి నుంచి. అయితే రెండవది బ్రహ్మచారి. ఇందాక నేను చెప్పాను కుమారి పూజ అని, బాలా త్రిపుర సుందరి అవతారం రోజు, ఈ బ్రహ్మచారి అవతారం రోజే మనం బాలా త్రిపుర సుందరి చేసుకుంటాం అనమాట. ఆ రోజే బ్రహ్మచారిగా. అంటే ఈ అమ్మవారు ఏంటంటే గురువు దగ్గర ఈవిడ కూడా ఒక శిష్యురాలుగా విద్య నేర్చుకుంటది. అంటే అందరి మగ పిల్లలతో తిను కూడా విద్య నేర్చుకుంటది అనమాట. అయితే ఈ అమ్మవారు ఏంటంటే తెల్లని వస్త్రం ధరిస్తుంది. తిను ఎలా అంటే టీనేజ్, మన భాషలో చెప్పుకోవాలంటే టీనేజ్ అనమాట. ఈ అమ్మవారు తెల్లని వస్త్రం ధరిస్తారు. ఈ అమ్మవారికి ఒక చేతిలో కమండలం, ఒక చేతిలో జపమాల పట్టుకొని ఈ అమ్మవారు చాలా శాంతంగా ప్రశాంతంగా ఈ అమ్మవారు ఉంటారనమాట. ఈ అమ్మవారిని కొలిచే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కొలుస్తారో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ అమ్మవారికి మనం మూలా చక్రం యాక్టివేట్ చేసుకున్నాం కదా, ఈ అమ్మవారిని కొలిచేవారు స్వాదిష్టాన చక్రాన్ని అంటే 2వ చక్రాన్ని, వెన్నుపూస నుంచి 2వ చక్రాన్ని, ఆ చక్రాన్ని యాక్టివేట్ చేస్తారు. యాక్టివేట్ చేసేసరికి ఒక్కో చక్ర యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఒక్కో చక్ర యాక్టివేట్ అయినప్పుడు మనకి ఈ 9 days ఇప్పుడు 1 day చాలా పాజిటివ్. ఫస్ట్ డే ఒక మూలా చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నాం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మెయిన్ ఒక జపంలో కూర్చున్నాం. అక్కడ పూజ కాదండి నేను చెప్పేది, మనం స్పిరిచువల్ గా కనెక్ట్ అవ్వడం, నేచర్ తో స్పిరిచువల్ గా కనెక్ట్ అవ్వడం అనమాట. పూజ అది చేసేటప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే ఒక అమ్మవారి దగ్గర కానీ ఒక స్వామివారి దగ్గర కానీ
చాలా మంది మొన్న చాలా కొట్టుమిట్లాడారు, వినాయకుని దేబెట్టేటప్పుడు డాన్సులు చేస్తారు చెందుతారు అని. ఎప్పుడైతే నేచర్తో ఒక భగవంతుని కనెక్ట్ అవుతామో అవి ఏమీ చెయ్యం మనం, అవి ఏమీ చెయ్యం. అంటే అలాంటి వాటికి మన బ్రెయిన్ కూడా ఆలోచించదు అనమాట. రెండో దానికి ఏంటంటే స్వాతిష్టాన చక్రం అనమాట. రెండో చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. నెక్స్ట్ చంద్రగంట, మూడో అవతారం. ఈ అమ్మవారు ఏంటంటే అప్పటి వరకు బాల, తర్వాత టీనేజ్, చంద్రగంట, ఈ మూడో అవతారంలో అమ్మవారు శివుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకునేసరికి శివుడి పైన ఒక అదే నెలవంక ఉంటది కదా, ఆ నెలవంకని అమ్మవారు ధరిస్తారనమాట. ఆ నెలవంక గంట రూపంలో ఉంటది. అందుకే ఈ అమ్మవారిని మనం చంద్రగంట అమ్మవారు అని పిలుస్తారనమాట. ఈ అమ్మవారు ఏంటంటే శక్తి రూపంలో పరిపూర్ణ శక్తి కలిగి ఉంటుంది. అంటే పెళ్ళైన తర్వాత అప్పటి వరకు బాధ్యతలు ఉండవు, టీనేజ్ వరకు బాధ్యతలు ఉండవు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతలు యాడ్ అవుతాయి. ఈ అమ్మవారు ఏంటంటే పరిపూర్ణంగా ఉంటారు. ఈ అమ్మవారికి 10 చేతులు కలిగి ఉంటుంది అనమాట. ఈ అమ్మవారు 10 చేతుల్లోని కూడా త్రిశూలం, గద, విల్లు, బాణం, కమలం, గంట, కమండలం ఈ అమ్మవారి చేతిలో పట్టుకొని ఉంటారనమాట. అన్నీ పట్టుకున్న అమ్మవారు అందరికీ అభయం ఇవ్వడానికి ఒక అభయముద్ర కూడా కంపల్సరీ ఉంటుంది. ప్రతి అమ్మవారిని మీరు గమనించండి, అభయముద్ర అంటే ఆవిడకి ఎన్ని చేతులు అంటే 8 చేతులున్నా 9 చేతులున్నా అభయముద్ర అనేది అమ్మవారికి కంపల్సరీ ఉంటుంది. అంటే మీకోసం నేనున్నాను అని చెప్పడానికి ప్రతి అమ్మవారు, స్వామివారు కావచ్చు, అమ్మవారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కూడా నా వంక చూడండి, ఒక చెయ్యి ఎలా పెట్టి ఒక చెయ్యి ఎలా పెడతారు, నా చెయ్యి వంక చూడు అంటే చూడు అభయం ఇచ్చాను నీకు, నా పాదాల వంకకి రా, నీకు అభయం ఇచ్చాను అని చెప్పడానికి స్వామివారు కావచ్చు, అమ్మవారు కావచ్చు మనకి క్లియర్గా చూపిస్తారనమాట. ముందు నా పాదాల వంక చూడు, నా పాదాలు పట్టుకో, తర్వాత నా అభయం చూడు, నా అభయం ఎప్పుడు నీకు ఉంటుంది అని చెప్పడానికి అదనమాట. ఈ అమ్మవారు అభయంతో ఒక చేతిని ఇలా పెట్టుకొని ఉంటారు. అయితే ఈ అమ్మవారు ఇప్పటి వరకు మనము శైలిపుత్రి కావచ్చు, ఎవరైతే చెప్పుకున్నామో అమ్మవార్లు నార్మల్గా ఉంటే, ఈ అమ్మవారు మాత్రం పులి సింహంపై అంటే ఇంకెక్కడి నుంచి రూపాలు మొదలయ్యాయి అనమాట. అమ్మవారి రూపాలు మొదలయ్యాయి. అటు దండించే రూపము, ఇటు మంచిచ్చే రూపం రెండు. అంటే ఒక వివాహం అయిన తర్వాత దండన ఇస్తుంది ఒక ఆడది, ప్రేమ చూపిస్తుంది, రెండు ఉంటాయి. అంటే తీసుకునే వర్షన్ అనమాట. ఇప్పుడు చాలా మంది కొట్టిమిట్లాడుతున్నారు చూడండి, ఈ నవరాత్రులు చేయకూడదు, ఆ నవరాత్రులు చేయకూడదని. అమ్మవారిని సాత్వికంగా పూజించవచ్చు, తాంత్రికంగా పూజించవచ్చు. తాంత్రికంగా పూజించాలి అంటే సాధన చెయ్యాలి, అది అందరూ చెయ్యలేరు. కాబట్టే వద్దు అని చెప్పిన దాన్ని వద్దు, అంతే. వద్దని చెప్తున్నారు, ఈ వారాహి నవరాత్రులు కావు చేయవన్నా వద్దు అని చెప్తున్నారంటే వద్దు అంటే మనము సాధన చేయలేదు. మనం ఎవరిని సాధన అనేది మామూలు విషయం కాదు, సాధన చేయలేదు. మనం అందరం జస్ట్ తెలుసుకుంటున్నాం. మనం సాత్వికంగా పూజిస్తే చాలు. అంటే మనకు అభయం చాలు, ఆవిడతో యుద్ధం వద్దు, మనకు అభయం చాలు, ఆవిడిచ్చే అభయం చాలు అనే దానికి మనం అంటే ఒక మనిషిని 2 విధాలుగా చూడొచ్చు అంటారు, అలాగే భగవంతుని 2 విధాలుగా. దానికోసము ఈ అమ్మవారు అన్నమాట. అయితే ఈ అమ్మవారు శివుడు లాగే 3వ నేత్రం కలిగి ఉంటారు. ఈ అమ్మవారు కూడా ఈ అమ్మవారు కూడా శివుడు లాగే 3వ నేత్రం, అంటే శివుడికి సగభాగం అండి. ఆవిడ శైలిపుత్రిలో ఇంకేంటంటే మనం డీప్గా వెళ్ళలేదు. అమ్మవారు అప్పటికే పెళ్లి చేసుకొని అందరికీ తెలిసిన స్టోరీ. అమ్మవారు ఏంటంటే అగ్ని ప్రవేశం చేసి అమ్మవారు మరణిస్తారు. అవును. తర్వాత బ్రహ్మచారినిగా వచ్చి తపస్సు చేసి అయ్యవారిని పొందడానికి అమ్మవారు వస్తారు బ్రహ్మచారిగా. అప్పుడు అయ్యవారే అంటే స్వామివారే వచ్చి అమ్మవారిని అడుగుతారు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. వచ్చింది శివుడు అని ఆవిడ పరిగణించి చేసుకోవడానికి సిద్ధమవుతారు. ఆ 3వ రూపమే చంద్రగంట. అందుకే స్వామివారికి ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఆమెకు కూడా ఉంటాయి. స్వామివారికి ఉన్న ప్రతి ఒక్కటి కూడా నెలవంక ఉంటుంది, ఆయనకి 3వ నేత్రం ఉంది, అమ్మవారికి 3వ నేత్రం ఉంది. అంటే ఆయన వల్ల వచ్చినవి అనమాట అవన్నీ. అందుకే ఆమెని చంద్రగంట అని పేరే పిలుస్తాం అనమాట. అయితే ఈ అమ్మవారిని మనం మణిపూర చక్రంలోని యాక్టివేట్ చేసుకుంటాం. 2 చక్రాస్, 3వ చక్రం మణిపూర చక్రం. మణిపూర చక్రంలోని ఈ అమ్మవారిని యాక్టివేట్ చేస్తారు. 4వ అవతారం కూష్మాండ. కూష్మాండలో ఏంటంటే కు అంటే చిన్నది, ఉష్మ అంటే శక్తి, అండ అంటే బ్రహ్మాండం అంటే విశ్వం.
నేను రోజు చెప్పే వీడియోస్లో ఆల్రెడీ అంటాను, నేచర్ అమ్మవారు, నేచర్ అమ్మవారు అంటాను. బ్రహ్మాండం అంటే విశ్వానికి కనెక్ట్ అయిన ది అనేది ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ మనకి. బ్రహ్మాండము, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అమ్మవారే. నువ్వు చూసే చూపులోనే తేడా ఉంది, కానీ ప్రతి ఒక్కటి అమ్మవారే. మనం చూసే విధానం వేరంతే. దానికి కూష్మాండ అంటే బ్రహ్మాండం, విశ్వం, విశ్వానికి సృష్టికర్త అంటే విశ్వము రావడానికి కారణము సృష్టికర్త, సృష్టికారిని కూష్మాండ అమ్మవారు అన్నమాట. అంటే పరిపూర్ణం అన్నమాట. అంటే మనకు ఒక వెలుగు వచ్చిందన్నా, ఒకటి ఏదన్నా జరుగుతుందన్నా, ఒక అవతారం జరిగిందన్నా కూడా అమ్మవారి వల్లే జరిగింది అనే అవతారంలోని కూష్మాండ అవతారం కారణం అన్నమాట. ఈ అమ్మవారు 8 చేతులను కలిగి ఉంటారన్నమాట. ఈ అమ్మవారు 8 చేతులను కలిగి ఉండి ఈ సృష్టి ఆవిర్భించడానికి కారణము ఈ కూష్మాండ అమ్మవారు అన్నమాట. కూష్మాండ అవతారంలో ఉన్న శక్తి అనాహత చక్రంలోని యాక్టివేట్ అయ్యి ఉంటుంది. అంటే హార్ట్ అన్నమాట, హార్ట్ చక్ర. ఇక్కడ నుంచి నీకు ఏదైతే వస్తుందో అదే అని అంటారు కదా, హార్ట్ చక్ర. అంటే ఓంకారం కానీ ఏదన్నా ఓం అంటే నీకు లోపల నుంచి రావాలి అని అంటారు. అంటే ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత వెన్నుపూసకి, తర్వాత లాస్ట్ ఇప్పుడు వచ్చేది ఇక్కడ ఈ స్థానానికి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఒక నిజం చెప్పాలన్నా, ఒక మనిషి అంటే ఇష్టమని, ఒక అబద్ధం చెప్పాలన్నా, ఒక మనిషిని ప్రేమించాలన్నా, ఒక మనిషిని ద్వేషించాలన్నా ప్రతి ఒక్కటి ఇందులోనే జరుగుద్ది. అంటే అందుకే అంటారు విశ్వానికి కనెక్ట్ అయితే, అంటే నువ్వు కాలానికి ఏది చెప్తే కాలం అది నీకు తిరిగి చెప్తుంది అనడానికి కారణం కూడా అదే. హార్ట్ఫుల్గా నువ్వు హార్ట్ఫుల్గా ఏదైతే చేయగలవో అది కంపల్సరీ సక్సెస్ అవుద్ది అంటారు. అంటే నువ్వు కాలానికి పదే 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 అంటే నువ్వు విశ్వానికి నువ్వు ఒక పాజిటివ్ కానీ ఒక నెగిటివ్ కానీ నువ్వు పదే పదే చెప్తూ ఉంటే అది జరుగుద్ది అని చెప్పడానికి కారణం అంటే ఒక మెయిన్ చక్ర అన్నమాట, హార్ట్ చక్ర. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి పర్సన్కి కూడా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని ఎప్పుడూ ఉంచుకోవాలి. లేదు అంటే అబద్ధాలు ఈజీగా మాట్లాడేయవచ్చు, మనుషులు ఈజీగా మోసం చేసేయవచ్చు, ఒక మనిషిని ఈజీగా ద్వేషించవచ్చు, తిట్టేయచ్చు, ఏదైనా చేయొచ్చు. దీన్ని నువ్వు ఎప్పుడు యాక్టివేట్ చేసుకొని ఉంచుకుంటే, ఈ హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకుంటే ప్రతి ఒక్కరిలోని కూడా అమ్మవారి స్వరూపాన్ని చూడగలం. నీ ఎదుటి కూర్చున్న వాళ్ళు కూడా అమ్మవారు అని నువ్వు చెప్పగలం అనమాట. గుడికెళ్ళే మనం అమ్మవారిని చూడక్కర్లద్దు. మన లోపల ఉన్నదానికి ఎదుటి మనిషిని మనం ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా అని చెప్పే చక్ర అన్నమాట హార్ట్ చక్ర. చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ప్రతి ఒక్కరూ యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కందమాత, 5వ అవతారం స్కందమాత. స్కంద అంటే కార్తికేయుడు. అయితే కార్తికేయుడికి తల్లి. ఆ కార్తికేయుడికి అంటే ప్రతి బిడ్డ కూడా పుట్టిన తర్వాత సక్సెస్ అవ్వాలన్నా అన్సక్సెస్ అవ్వాలన్నా ఆ బిడ్డ ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాలన్నా అందరికన్నా తోడుండేది అమ్మవారు. ఒక వీడియోలో నేను చెప్పానండి, ప్రపంచమంతా తన కొడుకుని చెడ్డ అని చెప్పినా సరే కన్న తల్లి మాత్రం ఎప్పటికీ కూడా నా కొడుకు మంచివాడే, తన కళ్ళతో చూస్తుంది కాబట్టి నా కొడుకు మంచివాడే అని చెప్పుకుంటది అనమాట. కొడుక్కి అండగా నించోడానికి ఈ అమ్మవారు స్కందమాత అన్నమాట. అయితే ఈ అమ్మవారు 4 భుజాలు కలిగి ఉంటుంది. 2 భుజాల్లోని 2 వైపులా కమలాలు ధరిస్తూ ఒక చేతితో ఏమో కొడుకుని పట్టుకొని అంటే నేను తోడున్నాను అని చెప్పి ఈ అమ్మవారు కూడా అభయముద్రలో ఉంటుంది అనమాట. ప్రతి అమ్మవారు కూడా అభయముద్రలో కంపల్సరీ ఉంటారు. మనం చూసేవి అభయముద్ర చూడవేమో కానీ ఉరి చుట్టూ ఉన్న ఈ గద ఇవన్నీ చూస్తాం, కానీ ఈ అమ్మవారు కూడా అభయముద్రలో ఉంటారు. అంటే నేనున్నాను అని చెప్పడానికి ఒకటనమాట. ఈ అమ్మవారు తన శక్తిని అంతా కూడా విశుద్ధ చక్రలో యాక్టివేట్ చేసుకుంటారు. అయితే 5వ చక్ర అన్నమాట. విశుద్ధ చక్ర అంటే ఇక్కడికి వస్తుంది. ఈ చక్రాలోని అమ్మవారు యాక్టివేట్ చేసుకొని నీ వాకు ఈ గొంతు ఏదైతే ఉందో అక్కడ యాక్టివేట్ చేస్తారనమాట. అంటే నేనున్నాను అని చెప్పడానికి ఎంత కనెక్ట్ అయింది చూడండి. స్కందమాత అంటే కార్తికేయుడికి తల్లి. కుమారుడికి ఏది చెప్పాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. మన కొడుక్కి మంచి చెప్పాలన్నా చెడ్డ చెప్పాలన్నా, వాడిని మంచి మార్గంలో పెంచాలన్నా చెడ్డ మార్గంలో పెంచాలన్నా ఇది అనేది ఇంపార్టెంట్ అని అంటారు. అంటే దీని తర్వాత ఇంపార్టెంట్ ఇది శుద్ధి లేకపోతే ఏమీ చేయలేం. ఇది శుద్ధిగా ఉండాలి అని చెప్తారు. అమ్మవారు స్కందమాత అన్నమాట. ఈవిడ విశుద్ధ చక్రాలోని యాక్టివేట్ అయి ఉంటారు. చాలా చక్కగా చెప్పారు కళ్యాణి గారు. నేచర్ గురించి అమ్మవారి గురించి బాగా చెప్పారు. అసలు నేనైతే ఎక్కడా వినలేదు. ఎన్నో వీడియోస్ చూశాను కానీ ఇదైతే నేను ఎక్కడా వినలేదు. థ్యాంక్ యూ.